మా సీలింగ్ లైట్ల కష్టాలు ఎట్లుంటాయంటే మామూలు దమ్ కాదు. ఫాల్ సీలింగ్ లైట్లు కొంచెం పెద్దవి, మన చేతి పట్టేంత హోల్ ఉంటాయి. లోపల చేతి పెట్టో ఏదో పెట్టో సెట్ చేసుకోవచ్చు. కానీ స్పాట్ లైట్ల దగ్గర అయితే వైర్లు హోల్, మన లైట్లు ఎక్కడ వస్తాయి అక్కడ వైర్ వేయకపోతే మనకు మామూలు ఇబ్బంది కాదు. మనం అక్కడనే వేస్తాం కానీ ఫాల్ సీలింగ్ అతను మార్కింగ్ చేసుకుంటారు కాబట్టి అటు ఇటు పడిపోతాయి. మళ్ళీ కట్ చేసుకుందామంటే కట్ చేసుకునే ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ఫైనల్ అయిపోయింది. ఇది అయిపోయిన బిల్డింగ్ ఆల్రెడీ. ఇట్లుంటే ఇక జేవైర్ వేసి పైపెట్టి మెల్లగా 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 అయితే తీస్తున్నాము. అదే మా కష్టాలు అయితే ఎవరికి చెప్పుకొని వస్తలేదు. ఏం చేస్తాము, అట్లా ఉంది. కోదామంటే బిల్డింగ్ మొత్తం వర్క్ అయిపోయింది. మొన్న ఒక వీడియోలో పెట్టాను కదా, ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం చెదలు పట్టిపోయి పడిపోయిందని. అదే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫాల్ సీలింగ్ చేయించారు. దాంట్లో అయితే మళ్ళీ ఒక 2 లైట్లు ఎక్స్ట్రా పెట్టుకుర్రు అప్పుడే. అందుకని ఆ స్పాట్ లైట్ల దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. మా వాడు ఇక జేవైర్ వేసి అది వేసి అట్లనో ఇట్లనో అట్లనో ఇట్లనో ట్రై చేస్తున్నాడు. మనం ట్రై చేస్తే పోయేది ఏం లేదు, వస్తే వస్తుంది, పోతే పోతుంది అన్న ట్రై చేసినాము. దగ్గరికి అయితే వచ్చింది, ఏదో ట్రై చేస్తున్నాము. మినిమం ఒక్క లైట్ గురించి ఏమన్నా ½ an hour ట్రై చేసినాము, అయినా రాలేదు. అదే ఏదో ప్లాన్ చేసి అయితే మా వాడు పైపు జేవైర్ వేసి సెట్ చేసుకుని దానికి దగ్గరికి అయితే తెచ్చిండు. అట్లా ఇట్లా వేసి లాస్ట్కి అయితే దానికి బయటకి అయితే తీసేసిండు. ఇక తీస్తే మా ముఖంలో ఆనందం అయితే మామూలుగా లేదు. తీసిండు కదా, అందుకే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇంకొకటి టాస్క్ ఉంది, ఇంకో లైట్ ఉంది. ఆ లైట్ కూడా లోపలనే ఉంది. అది కూడా అట్లా ఇట్లా తీసి అయితే లైట్ అయితే తీసినాము. కొంచెం ఫాల్ సీలింగ్ వాళ్ళైతే లైట్లు అయితే మంచిగానే కట్ చేసి పోతారు. కానీ అది మొత్తం చాలా ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయంటే మనకు ఎలక్ట్రిషియన్ వాళ్ళకి వస్తాయి. ఏంటంటే కస్టమరు 2 watt కావాలి, 3 watt కావాలంటాడు. ఆ వైర్ ఎన్నో పొక్కలు ఉంటుంది లోపల. కట్ చేద్దామంటే కట్ చేయడానికి రాదు. లైట్ చేతి పెడదామంటే పొక్కలకు చేతి పోదు. పొక్క ఏమో చిన్నగా ఉంటుంది, ఇక మన పొక్కలకు మన చేతి ఏమో పోదు. మనమేమో మన చేతులు ఏమో పెద్దగా, మళ్ళీ పొక్క పెద్దగా ఉంటేనేమో చాలా అడ్డం వస్తాయి. ఇవన్నీ పెద్ద తలనొప్పిలు అవుతాయి. ఒక్కొక్క ప్లేస్లో అయితే మామూలు నెత్తి ఖరాబ్ కాదు. ఇలా లైట్లు పెట్టేటప్పుడు అయితే చాలాసార్లు అయితే మాకు చేతులు అయితే తెగినా కూడా అలా అలవాటు అయిపోయింది. ఇలాంటి ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా తేజ్ ఉంటాయి, కోసుకున్నాయి అనుకో సెప్టిక్ అవుతుంది. చాలా జాగ్రత్త ఉండాలి ఇలాంటి ప్లేస్లలో అయితే మనం ఎలక్ట్రిషియన్ వర్క్ చేసేవాళ్ళు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.